ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం, బృహస్పతి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శుభకార్యాలు నిర్వహించడానికి, నిర్ణయాలు తీసుకోవటానికి చాలా మెరుగైనటువంటి రోజు. ఈరోజు మరో విశేషం, సంకటహర చతుర్థి. ఈ సందర్భంగా పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి అనేటువంటి విశేషాన్ని శ్రీరస్తంసంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృత నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిష్య ఋతువు, పాల్గొన మాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ తదియ, సాయంత్రం 4:26 వరకు ఉంది. నక్షత్రం స్వాతి, సాయంత్రం 4:29 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో, సవ్యస్థితి మిత్రక్షేత్రం. బుధ సంచారం మేషక్షేత్రంలో, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, కుజ శని శుక్రుల సంచారం కుంభక్షేత్రంలో. శనికి స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, కుజుడికి శత్రుక్షేత్ర స్థితి. రవి రాహుల సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈ రోజునటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు గోచారపరంగా సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. మానసిక క్లేశాలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. భూ సంబంధిత లావాదేవీల్లో ఆర్థిక స్థితి అనుకూలతను కలిగిస్తుంది. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. విదేశీ విద్యా ప్రయత్నాలు వంటివి లాభిస్తాయి. మెరుగైనటువంటి పరిస్థితులు వైద్య వృత్తి వారికి గోచరిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం న్యాయవాద వృత్తి వారు ప్రదర్శించగలుగుతారు. క్రీడారంగం వారికి మంచి వార్తలు ఇంపుని కలిగిస్తాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా జన్మ బృహస్పతి ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి మానసిక క్లేశాలు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం కొనసాగుతుంది. ప్రతి పనిలోనూ పట్టుదల పెరుగుతుంది. పూర్తి చేసే వరకు చేపట్టినటువంటి కార్యక్రమాల్లో శ్రద్ధని కొనసాగించగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా, వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. మహిళలకు ఉత్తేజ పరిస్థితులు గృహపరంగా కూడా ఉంటాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కూడా నెగ్గుకు రాగలుగుతారు. విద్యార్థులకి ప్రావీణ్యత పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహంతో కూడినటువంటి విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. సినీ రంగం వారికి ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ రోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈ రోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈ రోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. శుభవార్తలు వింటారు. వ్యాపార విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం. ప్రాధాన్యతతో కూడినటువంటి కార్యక్రమాలు మహిళలు కొనసాగించగలుగుతారు. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. విద్యలో శ్రద్ధతో కూడినటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆర్థిక వ్యవహారాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. సినీ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. భగవద్గీత పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది. శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే సంకట పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కొనసాగుతాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. ప్రాధాన్యత తగ్గుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకోలేకపోతారు. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణలో కాలయాపన కొనసాగుతుంది. మిత్రులు శత్రువులు అవుతారు.
ఆర్థిక వ్యవహారాలు మహిళలకు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులకి మందత్వం పెరుగుతుంది. ప్రతికూల ప్రభావం వ్యాపార రంగం వారికి ఆర్థికంగా విస్మయాలకి దారితీస్తుంది. కార్యక్రమ నిర్వహణలో ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి పరిస్థితులు వైద్య వృత్తి వారికి చేకూరుతాయి. న్యాయవాద వృత్తి వారికి పోటీ పెరుగుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అష్టమ శని ద్వారా, కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ఆకస్మిక ప్రమాదాలు, విపత్కర పరిస్థితులు ఎదుర్కోవటానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా విజ్ఞత పెరుగుతుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆసక్తికరమైనటువంటి అంశాలు ఆర్థికంగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో చిరు సమస్యలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. ప్రతిబంధకాలు ఆర్థికంగా తగ్గుతాయి. శుభ వార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. వ్యాపార విస్తరణలు వంటివి లాభిస్తాయి. నూతన ఆశలు చిగురింపు చేసేటువంటి కార్యక్రమ నిర్వహణ సినీ రంగం వారికి లాభిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారు ప్రదర్శించగలుగుతారు. క్రీడారంగం వారికి మంచి అవకాశాలు సంతృప్తిని వృత్తిపరంగా కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. ప్రతిబంధకాల్ని దూరం చేస్తుంది. అదృష్ట సంఘటనని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక అనుకూలత ఆర్థికంగా కొనసాగుతుంది. విస్మయాలు ఉన్నప్పటికీ, చేపట్టినటువంటి కార్యకలాపాల్లో అవరోధాలు చోటు చేసుకున్నప్పటికీ పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించి పూర్తి చేసి విజయాలు సాధించగలుగుతారు. సంతృప్తికర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. అవమానకర సంఘటనల్ని ధీటుగా ఎదుర్కోగలుగుతారు. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా దాటి విజయాలు పొందగలుగుతారు. వ్యాపార రంగం వారికి చిరు సమస్యలు ఆర్థికంగా కొనసాగుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు పొందగలుగుతారు. విద్యార్థులకి అనుకూలత, ప్రతికూలత సమాంతరంగా ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు సినీ రంగం వారికి అనుకూలతని పెంచుతాయి. పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించి ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యవసాయ రంగం వారు పొందగలుగుతారు. ఈరోజు కన్యా రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని అష్టమ బృహస్పతి ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి అవరోధాలను ఎదుర్కోవటానికి, ప్రమాదాలని దూరం చేసుకోవటానికి శ్రీ మహావిష్ణువుని స్మరించడం, దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం మేలుని కలిగిస్తుంది. ప్రతిబంధకాలను దూరం చేస్తుంది. ప్రమాదాలు దూరం అవుతాయి. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. సఖ్యతతో కూడినటువంటి కార్యకలాపాలు గృహపరంగా కొనసాగించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కూడా మిత్రుల సహాయ సహకారాలు పొందగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. శత్రువులపై విజృంభించగలుగుతారు. క్రీడారంగం వారికి అత్యంత అనుకూలం. ఉత్తమ విజయ ప్రాప్తి చేకూరుతుంది. కార్యక్రమాల్లో వేగం రాజకీయ రంగం వారికి కలిసి వస్తుంది. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు న్యాయవాద వృత్తి వారు కూడా పొందగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు అన్ని రంగాల వారికి సులభతరం అవుతాయి. ఈరోజు తులారాశి వారు ప్రతిబంధకాలు దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. శత్రుభీతి పెరుగుతుంది. శత్రువులపై విజృంభించగలుగుతారు కూడా. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో గట్టి పట్టుదలతో కూడిన కార్యక్రమ నిర్వహణ ద్వారా మాత్రమే లభిస్తాయి. మంచి అవకాశాలు సద్వినియోగపరుచుకునేటువంటి సంఘటనలు సంతృప్తిని కలిగిస్తాయి. కాలయాపన వృత్తిపరంగా కొనసాగుతుంది. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కూడా కొనసాగుతాయి. ఆర్థిక వ్యవహారాలపై మక్కువ పెరుగుతుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ మహిళలు కొనసాగించగలుగుతారు.
వ్యవసాయ రంగం వారికి సామాన్యం, అభివృద్ధి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి రాణిస్తాయి. క్రీడా రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు క్రమక్రమంగా లభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. భగవద్గీత పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది. అర్ధాశ్రమ శని, కుజుల ద్వారా, ప్రతికూల బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు, సమస్యలు పరిష్కరింపబడతాయి, అనుకూలతను పెంచుతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. గతంలో ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించి పూర్తి చేసి విజయాలు పొందగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది, ఆలోచన సంపత్తి పెరుగుతుంది, నిర్ణయాలు త్వరితగతిని తీసుకోగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆనందానికి దారితీస్తాయి. వ్యాపార రంగం వారికి అత్యంత అనుకూలం, పెట్టుబడులు కలిసి వస్తాయి, భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది, మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు పొందగలుగుతారు. అభివృద్ధి, న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతుంది, కీలక బాధ్యతల ద్వారా మెరుగైనటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు, గుర్తింపును పొందగలుగుతారు. వైద్య వృత్తి వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. ఈరోజు ధనుస్సు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆలోచన సంపత్తి పెరుగుతుంది, మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు, సంపూర్ణ విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ ప్రారంభమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ఆందోళన తగ్గుతుంది, పట్టుదల పెరుగుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దక్కుతాయి. వ్యాపార రంగం వారికి పునఃప్రయత్నాలు లాభిస్తాయి. మహిళలకు ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో బలాన్ని కలిగిస్తాయి. విద్యార్థులకి మందత్వం తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పూర్తి చేయగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి నష్ట ద్రవ్య ప్రాప్తికే చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. భగవద్గీత పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి అవరోధాలు, జాప్యాలు, విఘ్నాల్ని దూరం చేసుకుని ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యయం పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై విముఖత చోటు చేసుకుంటుంది. మెరుగైనటువంటి అవకాశాలు మెల్లమెల్లగా పొందగలుగుతారు. ఆర్థిక స్థితి ఆందోళనకు దారితీస్తుంది. కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు త్వరితగతిని పొందలేకపోతారు. వ్యాపార రంగం వారికి ఆర్థిక ఇబ్బందులు ఆకస్మికం. చేపట్టినటువంటి కార్యకలాపాలు మహిళలను వేధిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడా రంగం వారికి తగ్గుతుంది. వైద్య వృత్తి వారు అవరోధాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. న్యాయవాద వృత్తి వారికి సంకట పరిస్థితులు ఉంటాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. సంభాషణలు రుచిస్తాయి. ఉద్యోగ వ్యవహారాల్లో ఎదుగుదల గోచరిస్తుంది. ఆర్థిక అనుకూలతని కూడా సాధించగలుగుతారు. ప్రతిబంధకాలు వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వివాహాది శుభకార్య నిర్వహణకై చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. గృహ నిర్మాణాది కార్యకలాపాలపై మక్కువ పెరుగుతుంది. విదేశీ ప్రయాణాలు ఉపకరిస్తాయి. వ్యాపార రంగం వారికి అత్యంత అనుకూలం. మహిళలకు ఆర్థిక విషయాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తలు పాటించాలి. మెరుగైనటువంటి అవకాశాలు వైద్య వృత్తి వారు పొందగలుగుతారు. సానుకూల నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తాయి. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని
ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. ఏలినాటి శని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి విఘ్నాలని దూరం చేసుకుని ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు, విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి విద్యా ప్రయత్నాలు కలిసి రావాలని, వ్యాపార విజయాలు పొందాలని, వృత్తిలో అభివృద్ధితో కూడినటువంటి అనుకూలత సాధించాలని గురువారం సందర్భంగా శ్రీ దక్షిణామూర్తిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.